అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యగ్రహం యొక్క మార్పు, కుంభరాశిలోకి సూర్యుడు రావటం ఎంతో లాభదాయకంగా ఉంది, ఎంతో మంచిది. దీనివల్ల ఈ రాశి వాళ్ళు స్థల వివాదాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ముఖ్యంగా విలువైన వస్తువులు సమకూర్చుకోవటం, ఆస్తులు కొనుగోలు చేయటం, ఇల్లు వాహనాలు కొనడం, గృహం కట్టడానికి ప్రారంభోత్సవాలు చేసుకోవటం చాలా బాగుంటుంది. తల్లి యొక్క ఆశీస్సులు చాలా బాగుంటాయి ఈ వారం అంతా కూడా. అలాగే బుధగ్రహం యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి ధనయోగం ఉంటుంది. కుంభరాశిలోకి బుధుడు రావటం వల్ల మంచి ధనయోగం ఉండడం, కుటుంబ సంతోషం ఉండడం,
పిల్లల చదువులో మంచి పరిణతి, గొప్ప విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ఈ విధంగా పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాలు కానివ్వండి, విదేశీయానాలు చేయాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, విదేశాలకు వెళ్ళి మంచి యూనివర్సిటీలో సీటు దొరకాలన్నా, అనుకున్న సబ్జెక్టులో సీట్ రావాలన్నా కూడా ఈ వారం చాలా బాగుంది. తెలివైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారని బుధగ్రహం యొక్క మార్పు మనకు తెలియజేస్తుంది. వృషభ రాశిలో వాళ్ళకి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం ఎంతో గొప్పగా ఉంటుంది. మానసిక ఉల్లాసం బాగుంటుంది, ఆత్మబలం బాగా పెరుగుతుంది. అలాగే చాలా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా, ఆనందంగా విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి తక్కువ మంది స్నేహితులు, తక్కువ మంది రిలేషన్ కలిగి ఉంటారు. మంగళవారం తర్వాత బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయని చెప్పాలి. ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార నియంత్రణ లేకపోతే ఉబ్బరము, గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అలాగే ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రేమికుల రోజు కూడా వస్తుంది కాబట్టి పెళ్ళి చేసుకోవాలి అనుకున్న ప్రేమికులకి చాలా అనుకూలమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ధైర్యం చేసి ముందడుగు వేస్తే విజయం మీదే లభిస్తుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టం ఉంది. తండ్రుల దగ్గర నుంచి, మామల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి సహకారాలు బాగుంటాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు, ఆస్తులు లభిస్తాయి, సంతోషంగా ఉంటారు, ధర్మ మార్గాన్ని పాటిస్తారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే అదృష్టం బాగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ, వీసాలు మంజూరు అవ్వటం కానీ అనేక లాభాలు ఈ వారం బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు మీ అదృష్టాన్ని చక్కగా ఈ వారం అంతా పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలత చాలా బాగుంది. ఈ వారంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. వృషభ రాశిలో మనం కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు చూస్తామండి. ఈ రాశి వాళ్ళు, కృతికా నక్షత్రం వాళ్ళు జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతో దివకారణ మంత్రాన్ని మాణిక్యం ధరించి చెప్పటం మంచిది 6 సార్లు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు దదిశంక తుషారాభం క్షీరో దార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్ముఖభూషం అనే మంత్రాన్ని చదువుతూ 10 సార్లు చంద్రశీలని ధరించండి. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తమ మంగళం అనే మంత్రాన్ని 7 సార్లు చదివి తెల్ల పగడం ధరించండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. నమస్కారం.